నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వరి ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల జాప్యంపై రైతన్న ఆందోళన. ఆర్మూర్ బైపాస్ వద్ద నిరసన. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ వల్ల పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేకుండా పరిష్కారం. అధికారులు లాయర్ల సలహాలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్డీఓ రాజగౌడ్ సూచనలు. ప్రభుత్వం సూచించిన పంటలు రైతాంగం పండించాలి. రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు, ఎంపీడీఓలకు, ఆర్డీఓలకు కలెక్టర్ రాజగంధి హనుమంతు సూచనలు, సలహాలు. చేపూర్ సాయిబాబా ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బైకు డీసీఎం ఢీ, ఇద్దరి అన్నదమ్ముల దుర్మరణం. ప్రభుత్వం త్వరగతిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ బైపాస్ రోడ్డు వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోతున్నారని, లారీలు సరైన సమయంలో రాకపోవడంతో 20 రోజులుగా ధాన్యం రోడ్డుపై పడి ఉందన్నారు. హమాలీ ఛార్జీలు సైతం 3 రూపాయలు పెంచి అదనంగా వసూలు చేస్తున్నారని, జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా స్థానిక అధికారులు పట్టించుకోవడం సరికాదన్నారు. సంఘటనా స్థలానికి ఆర్డీఓ రాజగౌడ్ చేరుకుని రైతులతో మాట్లాడారు. త్వరగతిన ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతుల రాస్తారోకోతో బైపాస్ రోడ్డు వద్ద భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రైతుల ధర్నాకు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు. పిఎస్సిఎస్ కింద వేసి 20 రోజులు అవుతుంది సార్. ఇది ఎండాకాలం పోస్ట్ ఆటలు 1-2 రోజులకే మ్యాచ్ వస్తుంది. మ్యాచ్ వచ్చే తొందరగా వెంటనే లేపాలి. ఈ రోజుకి 20 రోజులు అవుతుంది సార్. మరి కనీసం అట్లని కాంట కూడా లేదు, అంటే లింపలేరు. లింపిన అట్లని లోడ్ చేసి పంపిస్తలేరు. 20 రోజులు అవుతున్నది. ఈ అట్లని నూకలు అవుతాయి, ఎక్స్ట్రా రోజులు అవుతాయి, నూక పలిగిపోతుంది. ఇట్లా నూక పడిపోవడం వల్ల అక్కడికి కిందికి వెళ్ళిన లట్లు అక్కడ కూడా మళ్ళీ లట్లు కర్త మీద మళ్ళీ ఎక్స్ట్రా లాస్ చేస్తున్నాం. మమ్మల్ని రైతులకు ఎప్పుడు కూడా డిమాండ్ ఉండవు సార్. రైతులకు డిమాండ్ ఉండవు. వాళ్ళు పండించిన పంటను సరైన టైంలో ప్రభుత్వాలు కొనుగోలు చేయాలా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయాలన్నది రైతుల యొక్క ప్రధాన డిమాండ్. ఎప్పుడైనా కానీ ప్రభుత్వాల చలనం రావాలా. ఎందుకంటే రైతన్నల ఓట్లు దండుకొని రైతన్నలకు మేలు చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి ప్రభుత్వాలు తప్పకుండా ఇక్కడ ఈరోజు రైతుల దగ్గరికి రావాలా, వారికి బాసటగా నిలవాలా. వారి యొక్క వడ్ల కొనుగోలును ఎట్లాంటి తరుగు లేకుండా, ఆల్రెడీ 20 రోజులుగా ఎండడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది వడ్లు. మళ్ళీ ఇప్పుడు వర్షంలో తడిసి కొట్టుకపోయి ఇట్లా లాస్ అవుతుండు రైతు. 2 విధాలుగా లాస్ అయిండు. నెల రోజుల నుంచి వాళ్ళ శ్రమ దోపిడీ అవుతా ఉంది. వేరే కంప్లీట్ అయిన సెంటర్ నుంచి 14 మందిని 24 మంది లేబర్ ఈరోజు ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జోకి ఉన్నటువంటి సంచులు ఏవైతే ఉన్నాయో ఒక 1500-1600 వరకు సంచులు ఉన్నాయి. డిఎస్ఓ గారితో మాట్లాడాలి. ఇప్పుడు 3 లారీలు పంపిస్తున్నాను. ఆ జోకున్నటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిఫ్ట్ చేసి రైస్ మిల్ పంపించడం జరుగుతుంది. రైతులకి కటింగ్ గిటింగ్ లేకుండా వాటిని లారీ మిల్లు పంపిస్తున్నాం. తర్వాత ఇంకొక సుమారుగా 70 నుంచి 80 మంది రైతులకు సంబంధించినటువంటి పేమెంట్ చేయాల్సి ఉంది. సో మా దగ్గర నుంచి కూడా రెవెన్యూ నుంచి కూడా ఒక ఆర్ఐని డిక్లేర్ చేస్తున్నాము. డీసీఓ గారికి చెప్పి వేరే కంప్లీట్ అయినటువంటి సొసైటీస్ నుంచి కూడా ఒక 2 ఎంప్లాయీస్ను డిప్యూట్ చేయగలను. అదేవిధంగా జోకున్నటువంటి రైతులకు సంబంధించి కూడా ఇప్పటివరకు 40 లారీలు వెళ్ళినా 18 లారీలు 20 లారీల వరకు కంప్లీట్ అయిపోయి ఇంకా 10 లారీలే డాటా ఎంట్రీ వాళ్ళు చేయిస్తున్నారు. ఒక ల్యాబ్స్ వల్ల ఈ సమస్య వచ్చిందనేటువంటి జరిగింది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మానిటరింగ్ చేయించి డీసీఓ గారు ఇక్కడే ఉంటారు, చేయించేసి రైతులకు ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ ఉన్నటువంటి 75 రూపాయలు ఏవైతే రైతులు ఉన్నాయో అవన్నీ కూడా జోకించి రైతులకు ఇబ్బంది లేకుండా యంత్రాంగం తరఫున డైలీ మా తహసీల్దార్ తరఫున మానిటరింగ్ చేస్తారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులో నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన 2 అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
ఆర్మూర్ పట్టణంలోని దోబిగల్లికి చెందిన అర్జున్, నరేంద్రాలు జగిత్యాల్ జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపురంలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా చేపూర్ శివార్లో డీసీఎం వ్యాను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన వరి విత్తనాలనే జిల్లా రైతులు వినియోగించేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, హౌసింగ్ ఏఈలు, ఏపీఓలు, సహకార అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఖరీఫ్ పంటల సాగు ప్రణాళిక, అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తన నిల్వలు, లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ, రేషన్ కార్డుల పరిశీలన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి, వన మహోత్సవం, రాజీవ్ యువశక్తి దరఖాస్తుల పరిశీలన తదితర అంశాల ప్రగతిని కలెక్టర్ ఒక్కో మండలం వారీగా సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 5.62 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా కాగా అందులో ఒక్క వరి పంటనే 4.37 లక్షల ఎకరాలలో సాగు చేసే అవకాశాలున్నాయని కలెక్టర్ తెలిపారు. సన్నాలకు ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ అమలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి విస్తీర్ణంలో సన్న రకం వరి పంట సాగు చేస్తారని భావిస్తున్నామని అన్నారు. అయితే ప్రభుత్వంచే గుర్తించబడిన సన్న రకాల ధాన్యం మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర రకాల వంగడాలను జిల్లాలోని కొంతమంది రైతులు వినియోగిస్తుండడం వల్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ సందర్భంగా పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్లో రైతులు ప్రభుత్వంచే గుర్తించబడిన 33 రకాల సన్న రకం వరి వంగడాలను వినియోగించేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారని ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజగంగారాం మాట్లాడుతూ విద్యార్థులకు తగ్గట్టు పాఠశాలలో ఆట వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామని, ప్రతి నిత్యం స్నాక్స్ అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఇన్స్ట్రక్టర్ ముత్యం, స్నేహ, ఎండిఎం సిబ్బంది తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ జిల్లా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ కుటుంబాలలో అనేక చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను ఆశ్రయిస్తే సమస్యలు సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకుండా మీడియేషన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి డబ్బు ఖర్చు లేకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఆర్మూర్ మీడియేషన్ సెంటర్కు 26 కేసులు రాగా 12 కేసులను సెటిల్మెంట్ చేయడం జరిగిందని, 10 కేసులు పెండింగ్లో ఉన్నాయని, 4 కేసులు వాపసు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, అడిషనల్ కలెక్టర్ అంకిత్, డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఉదయ్ భాస్కర్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, మీడియేషన్ సెంటర్ ప్రతినిధులు బాబాగౌడ్, లయన్ నివేదన్ గుజరాతీ, శంకర్ గౌడ్, నారాయణ వర్మ, అశోక్ తదితరులు ఉన్నారు. పహల్గావ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వీర జవాన్లకు ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గామ్లో జరిగిన దాడిలో మృతి చెందిన వీర జవాన్లకు నివాళులర్పించడంతో పాటు సింధూర్ ఆపరేషన్లో భాగంగా వీర మరణం పొందిన అమరవీరులకు సైతం నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్, మాజీ అధ్యక్షులు కృష్ణ, కృష్ణయ్య, కిరణ్, న్యాయవాదులు తదితరులున్నారు.
మే 20వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎంఏ భవనంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు భూమన్న ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పాలన కొనసాగిస్తుందని, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు, ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, సహాయ కార్యదర్శి శివకుమార్ తదితరులున్నారు. బీజేపీ దేశభక్తి, జాతీయత, స్వదేశీ ముసుగులో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ భారతదేశ పరిశ్రమలన్నింటినీ కూడా విదేశీ స్వదేశీ సంస్థలకు అమ్మేస్తూ ఒక దళారీగా, బ్రోకర్గా, ఏజెంట్గా పనిచేస్తుంది తప్ప ఒక ప్రధానమంత్రిగా ఇవాళ ఈ దేశ కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడే పరిస్థితి లేదు. అందుకే ఈ 4 లేబర్ కోడ్లను ఆపాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని, అదేవిధంగా అసంఘటిత రంగానికి 26,000 కనీస వేతనం ఉండాలని ఇవాళ కార్మిక వర్గం సమ్మె చేయబోతుంది. ఈ సమ్మెలో అసంఘటిత రంగం బీడీ కార్మికులు, అదేవిధంగా పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, మిగతా అసంఘటిత హమాలీ కార్మికులు అందరూ, అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని ఐఎఫ్టి జాతీయ కమిటీ కార్యవర్గ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సు రైతులలో విశేష స్పందన తెచ్చుకుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య రాథోడ్ వ్యవసాయ శాఖ సహకారంతో పాల్గొని రైతులు పలు అంశాలపై శాస్త్రీయ మార్గదర్శనం అందించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం, తక్కువ యూరియా వినియోగం, భాస్వరం ఎరువులు పునాదిలో మాత్రమే వేయాల్సిన అవసరం తదితర అంశాలు చర్చించబడ్డాయి. పురుగు మందులను అవసరమైనప్పుడు సూచించిన మోతాదులో మాత్రమే వినియోగించాలని సూచిస్తూ దీనివల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన రాజేందర్ అనే ఫోటోగ్రాఫర్ తన ఇంటిలో గత 3 సంవత్సరాల క్రితం పెట్టిన చెట్టు మే నెలలో అరుదైన పుష్పం వచ్చిందని ఫోటోగ్రాఫర్ సంతోషం వ్యక్తం చేశారు. రాజేందర్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. తనకు మొక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. గతంలో తన ఇంటి ఆవరణలో నాటిన ఓ మొక్కకు అరుదైన పుష్పం పూయడంతో దాన్ని ఫోటో మరియు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పూల మొక్కలు మాత్రం నిత్యం పువ్వులు కాస్తుంటే ఈ చెట్టుకి కేవలం సంవత్సరానికి ఒకసారే ఒకే పువ్వు కాయడం విశేషమని ఫోటోగ్రాఫర్ చెప్పుకొచ్చారు. ఇలాంటి అరుదైన మొక్క పెంచడం తనకు ఎంతో ఇష్టమని, మరికొన్ని మొక్కలు సైతం తెచ్చి నాటి వాటిని పెంచుతానని ఆయన చెప్పారు. 200 దేశాల కాయిన్స్ కూడా నేను మొత్తం సేకరించిన. ఈ కొత్త తరానికి మనం వెలుగు చూపించాలా, పాతది గతాన్ని మొత్తం మర్చిపోతున్నాను, కొత్త యువత కోసము చూపించాలని నేను గతంలో కూడా మొత్తం కాయిన్స్ సేకరించిన. ఇప్పుడు ఏంటంటే మే నెలలో పుష్పము అనేది మా ఇంటికాడ ఉంది. అది ఇప్పుడు మే నెల మాత్రమే వస్తుంది. అది మా ఇంట్లో పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ నుంచి ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలా అని చెప్పి ఉన్న ప్లేసులే, తక్కువ ప్లేసులే మొత్తం నేను గార్డెన్ తయారు చేస్తున్నా దుకాణం ముంగట. గార్డెన్ చాలా సంతోషంగా ఉంది. అది కూడా 1 నెలలో ఈ పుష్పం వచ్చడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరికీ నందిపేట మండల కేంద్రంలో నూతన రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, విగ్రహ ప్రతిష్టాపన కూడా త్వరలోనే వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా కార్యక్రమం చేపడతామన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ మరియు దాతల సహాయ సహకారంతో ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. 40 సంవత్సరాల ఒక కళ ఈ రోజుకు సాకారం అయిపోతుంది. శ్రీ 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 మంగిరాములు మహారాజు గారి
సారథ్యంలో కాలనీ వాసుల యొక్క సహకారంతో ఊళ్ళో ఉన్నటువంటి జనులందరి సహకారంతో ఈ రామాలయం నిర్మాణంకు నిధులని ఒక మెంబర్షిప్ చేసిన మెంబర్షిప్కు ఒక 25,000 రూపాయలుగా నిర్ణయించి సుమారుగా ఈ రోజు వరకు 250 మంది మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ నిధులతోని ఈ యొక్క రామాలయం భవ్య నిర్మాణాన్ని నిర్మించుకున్నాం. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రామ మందిరానికి సహకారం ఉంటుందని మేమందరం ఆశించాము. వారు కూడా అతిపెద్ద సంఖ్యలో అందరూ కూడా సహకరిస్తారు. వారికి కూడా అందరూ కూడా శాశ్వత సభ్యత్వం చేసిన వారందరికీ, చందా రూపంలో వచ్చిన వారందరికీ కూడా మేము కమిటీ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ గుడి నిర్మాణానికి అందరూ కూడా తోడ్పడి మంచి పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ 3 రోజులు ఈ హంపి పీఠాధిపతి కరకంరచి కార్యక్రమం నిర్వహింపబడుతుంది. అందరూ కూడా వేద పండితులతో నడుస్తుంది. కాబట్టి ఈ సభ్యత్వం మేము అనుకున్న దానికంటే ముందుకు అతి తొందరగా జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమం కూడా అందరిని ఆహ్వానిస్తున్నాం. రాజకీయ నాయకులను, అధికారులను, భక్తులను అందరూ ఆహ్వానం తెలిపినాం. ప్రెస్ వాళ్ళకు అందరికీ ఆహ్వానం తెలిసినాం. ఈ మహత్తర కార్యక్రమంలో ఇప్పుడు ఈరోజు మహారాజు గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణుల వేద నిర్వచనంతో కార్యక్రమం ప్రారంభమైంది. వరి కొనుగోళ్ల విషయంలో జాప్యం చేస్తున్న అధికారులపై మరియు రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం కార్యదర్శి ప్రభాకర్ దేవరాములు డిమాండ్ చేశారు. జగన్పల్లి మండలంలోని సికింద్రాపూర్, పుప్పాలపల్లి, అర్గల్ గ్రామాలలో అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యం అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పరిశీలించారు. అనంతరం వెంటనే కొనుగోలు ప్రారంభించాలని స్థానికంగా ధర్నా నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో అధికారులు ఇటు రైస్ మిల్లర్లు ఎంతో అలసత్వం వహిస్తున్నారని చెప్పారు. అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యం కుప్పలను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. అలాగే తడిసిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన ధరతో కొనుగోలు చేసి బోనస్ కూడా వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. అలసత్వం వహిస్తున్న అధికార యంత్రాంగంపై తక్షణమే చర్యలు చేపట్టాలని, లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, రైతు సంఘాల నాయకులు ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకుంటాడు సార్? మాతో వస్తారా? రైతులు ఊరుకుంటారా? రైతులు అడుగుతారు కదా, నీళ్ళేస్తారు కదా. మీరు చెప్పండి. ఇప్పుడు లారీలు 10 రూపాయలు బస్తాకి ఎక్కువ ఇస్తే లారీ వస్తుంది. ఈ అవినీతి ఎక్కడ జరిగింది? ఎవరి దగ్గర జరుగుతుంది? 4 దఫాలుగా కొనుగోలు కేంద్రాల అనుభవాలు మేము చూసాం, మేము ఇచ్చాం. కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన రైస్ మిల్ల పైన ఇప్పటికీ ఏ చర్య లేదు. అయినా మీరు కాదు దాని బాధ్యులు, మిమ్మల్ని అంటలేము. లారీల కోసం మీరు బాధ్యులు. లారీలు రావాలి, అన్లోడ్ చేయించాలి. ఇప్పుడు మీ లెక్క ప్రకారమే ఇంకా 300 నుంచి 400 సెంటర్స్ నడుస్తున్నాయి. మరి ఏం జరిగింది? ఇలా సాక్షి పేపర్లో ఇంకా పేపర్లలో కొనుగోలు మొత్తం అయిపోయింది, సరిపోయింది, ముగిసేసింది అని చెప్తున్నారు. ఇంకా తప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వాలి? ఎకరానిపల్లిలో 50 నుంచి 100 లారీల సరుకుంది సార్. చచ్చిపోయిన వాటికి ఒక్క గింజ కూడా తరువు తీసుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. వరి ధాన్యం కొనుగోలు విషయంలో అధికారుల జాప్యంపై రైతన్న ఆందోళన. ఆర్మూర్ బైపాస్ వద్ద నిరసన. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ వల్ల పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేకుండా పరిష్కారం. అధికారులు, లాయర్ల సలహాలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్డీఓ రాజగౌడ్ సూచనలు. ప్రభుత్వం సూచించిన పంటలు రైతాంగం పండించాలి. రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు, ఎంపీడీఓలకు, ఆర్డీఓలకు కలెక్టర్ రాజీవ్ హనుమంతు సూచనలు, సలహాలు. చేపూర్ సాయిబాబా ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బైకు డీసీఎం ఢీ, 2 అన్నదమ్ముల దుర్మరణం. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.